హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, విలేజ్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే పెడుతున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే ఒక లైక్ కూడా చేయండి, స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలామంది విలేజ్ వ్లాగ్స్ అడిగారండి. సో స్పెషల్లీ వాళ్ళ కోసమే ఇంకా కంటిన్యూస్గా ఒక 4-5 వీడియోస్ విలేజ్ వ్లాగ్సే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండబోతుంది. సో మార్నింగ్ బయట మంచాలు వేసుకొని మంచిగా నిద్రపోయామండి. సో పల్లెటూరు అంటే మెయిన్ గుర్తొచ్చేది 6 బయట మంచాలు వేసుకొని పడుకోవడమే అనమాట. సో నిద్ర లేచేసాము. చూడండి, మా తమ్ముడు మా అక్క కూతురు ఇంకా నిద్రపోతున్నారు. లేచేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోతున్నాము. సో పల్లెటూరు థింగ్స్ ఎలా ఉంటాయి, పల్లెటూరులో బ్రష్ ఎలా చేస్తాము అందరికీ తెలిసిందే. బట్ డిఫరెంట్గా ఎలా ఉంటుంది ఏంటనేది వ్లాగ్ అనేది చేస్తున్నాను. వచ్చేసాను బయటికి నీట్గా. మా అమ్మ వాళ్ళు ముగ్గేశారు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30-6 కల్లా లేచేస్తాం కాబట్టి. సో మార్నింగ్ అనమాట. చూడండి, మా అక్క కూతురు మా తమ్ముడు పడుకున్నారు. సో వీడియోలో వాళ్ళ ఫేస్ పడకూడదని ఫేస్ కూడా దాచిపెట్టుకుంటున్నారు చూడండి. సో అందరం బయట కూర్చొని, వాళ్ళైతే టీ అలవాటు ఉంది కాబట్టి టీ తాగుతున్నారు. నేను వచ్చేసి హాట్ వాటర్ అయితే తాగేసాననమాట. సో వాళ్ళందరూ టీ తాగారు. ఇంకా నిన్న తాటికాయలు తీసుకొచ్చాము, బాగా తిన్నామండి. అవి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇది గంప కింద మేము కోడినైతే కప్పెట్టాము, ఎందుకంటే ఈరోజు మేము ఆ కోడిని కోసుకొని తినబోతున్నాం అనమాట. నాటుకోడి చికెన్ ఈరోజు మాది. సో ఈ కోడినైతే పట్టేసుకున్నాము. అండ్ గుడ్లు పెట్టే కోళ్ళు కూడా ఉన్నాయండి. మనకి గుడ్లు కూడా చాలా ఉంటాయి అనమాట. వీళ్ళిద్దరిని అడుగుతున్నా, ఆ కోడి తింటారా అంటే తింటాం అంటున్నారు. మా హస్బెండ్ ఏమో తిన్నాను అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ కోడిని కోసి అవన్నీ చేస్తారనమాట. ఇది వచ్చి నార్మల్ చికెన్ అండి, మామూలు బయట తెచ్చుకునే చికెనే. సో దోశ చికెన్ కర్రీ చేస్తున్నారు టిఫిన్కి అయితే మా మమ్మీ వాళ్ళు. సో ఇంకా మనం వెళ్ళి బ్రష్ అయితే చేసేద్దాము. బ్రష్ చేయడానికి వేప చెట్టుకి పుల్లలు ఉంటాయి కదా, అవి వాటిలతో చేస్తున్నాం అనమాట. చాలా మందికి పల్లెటూరు వాళ్ళకి ఐడియా ఉంటుంది. దీంతో బ్రష్ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చేదు దాంతో తోమడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఆయుర్వేదిక్లో చెప్తుంటారనమాట. సో మేమైతే బ్రషెస్ తెచ్చుకోవడం మర్చిపోయాం కాబట్టి అమ్మాయి పడిపోద్దని మా హస్బెండ్ పట్టుకుంటున్నాడు. సో ఇంకా ఇవైతే తుంచేశారు. మా అక్క కూతురు, మా అక్క తుంచుకునింది, మా హస్బెండ్ తుంచుకున్నారు. ఇంక లాస్ట్‌కి నా మొఖానికి గూడా ఒకటి ఇసిరేసారులేండి ముక్కయితే. సో ఇవన్నీ పల్లెటూరు థింగ్స్ అండి. చాలా చాలా బావుంటది. ఇది మా మిద్ది పైన అనమాట. ఇది మా వేప చెట్టే. సో ఇంకిక్కడి నుంచి చూస్తే మా అంటే ఊర్లో స్టార్టింగ్ మా ఇల్లనమాట. సో లోపలికెళ్తే ఊరంతా ఉంటుంది. చూసారు గదా ఈతకాయలు, అవి గూడా మేము కోసాము. అది గూడా ఈ వ్లాగ్‌లో వస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సో వీళ్ళైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నారు బ్రష్ చేసేసుకోవడానికి. సో నాకు గూడా ఒక కర్ర పుల్లయితే ఇచ్చారు బ్రష్ చేసేసుకోవడానికి. ఇంకా మంచిగా బ్రష్‌లు అన్నీ చేసేసాము. ఇంకా ఏదైతే నాటుకోడి ఉందో ఆ కర్రీ అంతా ప్రిపేర్ చేయడానికి వాళ్ళు కాలుస్తున్నారన్నమాట. నా మొఖాన ఒకటి ఇసిరేశారు. ఇంకిప్పుడు మిద్ది పైన నుంచి చూపిస్తాను. కోతులు గూడా వచ్చాయి. చూడండి, అక్కడ మా డ్యాడీ అండ్ మా తమ్ముడు వచ్చేసి కోడిని ఒలుస్తున్నారన్నమాట. బొచ్చు అదంతా తీసేస్తున్నారు నాటుకోడికి. చూసారు గదా! ఇంక వాళ్ళు ఆ పని చేసేటప్పుడు పాము గూడా వచ్చిందంటండి. చాలా భయమేసింది మాకైతే. మా తమ్ముడైతే ఫుల్ భయపడ్డాడు. చూడండి, కోతులొస్తున్నాయి. ఇదండి మెయిన్ ఊరనమాట ఇది. లోపలికెళ్తే చాలా ఊరుంటుంది. మాదంటే స్కూల్ పక్కనే ఉంటుంది. ఇది స్కూల్ అనమాట. సో అక్కడ బర్రెలు కనిపిస్తున్నాయి గదండీ! తాటి చెట్లు గూడా కనిపిస్తున్నాయి. అది మా చెరువు అనమాట. చూడండి, పల్లెటూరు అంటే ఈ గెడ్డి, పేడ, కుడితి తొట్టి ఇవే అండి మెయిన్. గుడిసె చూసారు గదా! అలాంటి గుడిసెలు ఇంతకుముందు చాలా బాగా ఉండేయన్నమాట. ఇప్పుడు అందరూ బిల్డింగ్స్ కట్టేసుకుంటున్నారు. చూసారు గదా పిల్లోడు, పల్లెటూరులో చిన్న చిన్న పిల్లలు కూడా పని చేస్తారండి. వాళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచే నేర్పిచ్చేస్తారు అన్నీ గూడా. చూడండి, ఆ అమ్మాయి అక్కడ మంచిగా పడుకుంటుంది, ఉయ్యాలూగుతుంది. ఇంకా వీళ్ళ తమ్ముడు, చెల్లెలనమాట. ఈ అబ్బాయి ఇక్కడ బర్రెలకి నీట్ చేస్తున్నాడనమాట. సో వీళ్ళైతే కోడిని కాల్చేస్తున్నారు. వీళ్ళు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పాము పక్కనే వెళ్ళిందంటండి. అయితే అస్సలు భయపడలేదు వాళ్ళు. ఇదొచ్చేసి 8:30 అయింది టైము. నేను ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తినేసాననమాట. ఇంకా వీడియో మిస్ అయ్యానని లాస్ట్‌లో చూపిస్తున్నానండి. నార్మల్ చికెను అండ్ దోస అనమాట. సో ఇప్పుడైతే ఆ చికెను, దోస తినేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ తర్వాత మేము బయటికెళ్ళడం కోసం రెడీ అవుదామంటే వాటర్ లేవు.
కొంచెం ఫేస్ వాష్ చేసుకుందామంటే. సో, అంటే కుళాయి ఉంటుంది. బట్ ఆ రోజు రాలేదనమాట. సో, ఇంక మేమొచ్చేసి స్కూల్‌లో బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్‌లో నీళ్లు తీసుకెళ్తున్నాము కొన్నైతే. ఇంక ఇదంతా మా ఊరు చెరువు. చూసారు కదా! తాటి చెట్లు ఎన్నున్నాయో. తాటికాయలకి ఏమాత్రం కరువుండదండి. ఫుల్ తినొచ్చు తాటికాయలైతే మేము. చూసారు గదా! మొత్తం ఇదంతా చెరువు. అదైతే మామూలుగా వర్షాకాలంలో అయితే ఫుల్లు నిండిపోయి ఉంటది చూడండి. ఆ తర్వాత భలే హాట్‌గా ఉందండి. మామూలు హాట్‌గా లేదు ఊర్లో. అస్సలు మామూలుగా హాట్‌గా లేదని కూలర్ బెట్టేసుకొని నీట్‌గా చల్లగా ఉన్నాం. వాళ్ళు టీవీ జూస్తున్నారు. ఇంకా ఆ కూలర్ ముందే కూర్చొనున్నా నేనైతే. అప్పుడైతే చల్లగా ఉంది. చాలా అనిపిచ్చింది. సో, చెమటలు గూడా బాగా హైదరాబాద్‌లో ఇంత చెమట బట్టదు గానీ, ఇక్కడ ఫుల్లు చెమటండి. బాగా చెమట పట్టింది. అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది విలేజ్‌లో. మా తాతయ్య ఉన్నప్పుడు చూసారు గదా! మా తాతయ్య అండ్ మా పెద్దమ్మ అనమాట. వాళ్ళు చనిపోయారు. సో, వాళ్ళిద్దరు ఫోటోస్ అవి. దానికి ముందే మా తాతయ్య సంవత్సరికం జరిగింది గాబట్టి, ఇంగ మా అమ్మోళ్ళు అదంతా చేశారు. అందుకే ఫుల్లు దండలేసున్నారు. ఇంగ మా కూతురు బయటికెళ్తున్నామని కొంచెం కాటుక బెడుతుంది నాకు కళ్ళకి. మామూలుగా ఆర్గానిక్ కాటుక మామూలుగా మనం తయారు చేసుకుంటాం గదా! ఆ కాటుకనమాట. సో, ఆ కాటుక బెడుతుంది జస్ట్ పెట్టుకోమని. తనకి చాతవు నేను పెడతానని గోల జేసి పెట్టింది. ఇంక బయటికైతే వెళ్ళేసొచ్చాము. వెళ్ళేసొచ్చిన తర్వాత కూర్చొని కాసేపు చల్లగా ఆ గాలి అయితే పీలుస్తున్నాము. ఫుల్ చెమట బోస్తుంది గాబట్టి అప్పుడే బయటికెళ్ళేసొచ్చాము. సో, మా మమ్మీ వాళ్ళేంటి ఇంకా ఏర్పాటు చేస్తున్నారండి. సో, మా లంచ్ ఏంటో గూడా చూసేద్దాం మా మమ్మీ వాళ్ళేం చేస్తున్నారో ఈరోజు. ఇంక వాళ్ళిద్దరు హాయ్ చెప్పిన తర్వాత నన్నెక్కిరిస్తున్నారనమాట నేను మాట్లాడేది. ఆహ్, బాయ్ అంటున్నారు చూడండి. ఎక్కిరిస్తున్నారు బాగా. వీడియో వ్లాగ్ జేస్తున్నాననేసి. ఇదంతా డే వ్లాగ్ అనమాట. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మా మమ్మీ వాళ్ళు చూడండి. మా అమ్మమ్మొచ్చేసి ధనియాల పొడి మా మమ్మీ ఏమో అల్లం తొక్కు తీస్తుంది. ఇంకా లోపల ఏం జరుగుతుందో కిచెన్‌లోకి వెళ్లి గూడా చూసేద్దాం. చూసారు గదా! ఆనియన్స్ అయితే కట్ చేశారు. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసున్నారు. బిర్యానీ కోసం ప్రిపరేషన్ అన్నమాట. వెజ్ బిర్యానీ మామూలుగా చికెన్ వేసి కాకుండా బాస్మతి రైస్ అయితే నానబెట్టారు. అండ్ పొయ్యి మీదొచ్చేసి ఇప్పుడు మంచిగా ఉడుకుతుందన్నమాట నాటుకోడి చికెను. సో, నాటుకోడి చికెను అండ్ ప్లెయిన్ బిర్యానీ ఈరోజు మా లంచ్ వచ్చేసి. సో, మేము ఎంజాయ్ చేయబోతున్నాం బాగా. అండ్ వచ్చేసి అలాగే ఇంకా అన్ని ముచ్చట్లు పెట్టుకున్నామండి. వాళ్ళొచ్చేసి మంచిగా కూర్చొనున్నారు. కూలర్ లేకపోతే బతకలేకపోతున్నాం. చూసారు గదా! మీకు ఎండ గూడా ఎంత బాగుందో. మా ఇంటి వెనకాల వేప చెట్టు, ఈత చెట్టు అవున్నాయి. సో, కొద్దిసేపు వంట అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఈడకొచ్చామనమాట. ఎందుకంటే చెట్ల కింద చల్లగాలి చాలా బావుంటుంది. సో, చిల్ అవుతున్నామనమాట. జస్ట్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా అక్క కూతురుంది గదా! ఇంగ ఆ పిల్ల ఏదో ఒక స్టోరీలు చెప్తా ఉంటది. చూసాము. అదిగోండి మా ఇంటి ఎనకాల అనమాట అది. ఇంటి బయట. ఇంతకుముందు ఇక్కడైతే బాత్రూమ్ ఉండేదండి. పల్లెటూరులో బాత్రూమ్‌లు ఉండేవి గాదు ఒకప్పట్లో. సో, ఇవన్నీ నాటు కోడిగుడ్లనమాట. మా కోళ్ళే పెట్టాయి. మా అమ్మమ్మ సాకే కోళ్ళే కోడిగుడ్లు పెట్టాయి. అవే గాకుండా లోపల గూడా చాలా గుడ్లున్నాయండి. ఏంటంటే ఇంకా ఇవి పిల్లలు పుడతాయనమాట. కొన్ని మనం తింటాము. కొన్ని పిల్లలు పుడతాయి. సో, దానికోసం ఉంచిపెట్టాము కోడిగుడ్లనేవి. ఇవొచ్చేసి ఈతకాయలు చూస్తున్నారు గదా! ఇప్పుడే వాళ్ళు 2 గెలలైతే కోసేశారు. చూడండి అదిగో ఇంకొక గెల గూడా కోసారు. సో, ఏంటంటే ఇవి బస్తా లోపల కొంచెం వాటర్ జల్లి బస్తా లోపల పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కల్లా పండైపోతాయి మిగతాయి గూడా అనమాట. గ్రీన్ కలర్‌లో ఉంటాయి. మరి పచ్చియండి. ఇట్లా యెల్లో కలర్ వచ్చినప్పుడు ఇలా మనం మాగబెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ దానికే కొన్ని మాగి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ పండైపోయి ఉన్నాయి కాయలు. సో, రిమైనింగ్ మేము పండబెట్టుకొని తిన్నామనమాట. చాలా స్వీట్‌గా అనిపిచ్చాయి. చూడండి ఎంత బాగా ఎర్రగా కాసాయి. మా ఊర్లో తోటనేదే ఉందండి. ఈతకాయల తోటనేదే ఉంది మా అమ్మమ్మోళ్ళ ఊర్లో. చాలా ఊర్లలో ఉండవు. బట్ మా అమ్మమ్మోళ్ళ ఊర్లో అయితే ఉంది. చిన్నప్పుడైతే తెగ వెళ్లి రాళ్ళగొట్టుకొని అంటే కర్ర తీసుకొని కొట్టుకొని తినేసేవాళ్ళంవి. ఇంకిప్పుడు చూసారు గదా! థమ్స్ అప్, నాటుకోడి చికెన్ అండ్ బిర్యానీ అనమాట. మా పాప తింటుంది. వీడియో చూ వీడియో చూపిస్తుంటే తింటుంది. ఇంకా అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాం. చూడండి బిర్యానీ పెట్టేశారు. ఇంకా చికెన్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంక మా మమ్మీ అందరికి వేస్తుంది గదా! ఇంక నాకు గూడా వేస్తుంది. ఇంకా ఆనియన్స్, లెమన్ అన్నీ గూడా తీసి పెట్టారు.
సో, ఎట్లాగా పల్లెటూరికెళ్ళినప్పుడు ఒక 2 డేస్ ఉండి ఇలా ఎంజాయ్ జేస్తే చాలా చాలా బావుంటుంది. ఆ మెమోరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చనమాట. మా తాతయ్య వాళ్ళున్నప్పుడైతే మేమందరం వచ్చేవాళ్ళమి. ఇప్పుడు మా అక్క మిస్ అయింది. అండ్ మా పిన్ని వాళ్ళు గూడా మిస్ అయ్యారు. సో, ఏంటంటే మా పిన్ని వాళ్ళకి బర్రెలున్నాయండి. సో, వాళ్ళకి రావడం అవ్వలేదు. ఇంక మా అక్కొచ్చేసి ఇంక తను అక్కడే ఉండిపోయింది మా బావ కోసము. ఇంక మేమెళ్ళామనమాట. మేమెళ్లి 1 డే, 1 ½ డే ఉండేసొచ్చేసాము. చూడండి, నాటుకోడి ఏంటంటే టేస్ట్ చాలా బావుంటుంది గానీ, మనం నార్మల్ చికెన్ తిన్నట్టు తినలేమనమాట. సో, అది. ఇంక మేమైతే కావాలి చూసారు కదండీ! ఇంక మేము కావాలైతే వచ్చేసాము. వచ్చేసి ఇంక నేను రిలాక్స్‌గా అయితే టీవీ అయితే చూస్తున్నాను. ఇంక మా హస్బెండ్ అయితే కొంచెం వర్క్ అయితే చేసుకుంటున్నాడనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ గూడా కంటిన్యూయస్‌గా విలేజ్ వ్లాగ్స్ ఒస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.